కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం నుండి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఇక డిప్యూటీ సీఎం అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా కాలేకపోయినరు. పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఎమ్మెల్యే కూడా కాలేదు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిండు అన్న విమర్శ నుండి ఏకదమ్న కట్ చేస్తే సీన్ సితార్ అయిపోయింది. ఎమ్మెల్యే అయ్యిండు. ఇచ్చిన 21 స్థానాలకు 21 స్థానాలు 100% గెలుచుకున్నాడు. ఎంపీ స్థానాలు గెలుచుకున్నాడు. ఏకదమ్న ఇటు నుంచి అటు తిప్పికొట్టే విధంగా ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కూడా కాలేదనటనే ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయిపోయిండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అది అంటే రాజకీయాలను ఎప్పుడు కూడా డిసైడ్ చేయలేం. నీలో లాయాలిటీ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, పారదర్శకంగా నువ్వు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడితే, నువ్వు వాస్తవాలను చూపినట్లయితే జనాలు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఇంకొక రోజు ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటాడు. ఆ స్థానాన్ని నీకు కల్పిస్తారు అనే దానికే పూర్తి నిదర్శనమే మనకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. మనం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు అన్న విమర్శ నుంచి ఇవాళ ప్రతిపక్షాన్ని లేకుండా చేసే స్థానంలో జనసేన వచ్చింది. అసలు అందరూ కూడా ఒకటే డిస్కషన్ ఏంది, చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిండు, ఉన్నది వైసీపీ అధపాతాళానికి తొక్కకపోతే నా పార్టీ జనసేన పార్టీయే కాదని శపథం చేసి మరి పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. సరే వాటెవర్ జగన్ మంచి చేసిండా చెడు చేసిండా అనేది ఇట్స్ సెకండరీ. బట్ ఇచ్చిన మాట ప్రకారం, అన్న ఛాలెంజ్ ప్రకారం, తను చేసిన ఛాలెంజ్ ప్రకారం నిరూపించుకున్నాడు చూసిన పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో అంత తీవ్రత స్థాయిలో వ్యతిరేకత తీసుకురాలేకపోయింది జగన్మోహన్ రెడ్డి పైన. జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కానీ ఇవాళ నిజంగా అధపాతాళానికి పడిపోయారంటే దానికి మొట్టమొదటి కారణం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన పోరాటం అట్లాంటిది, ఆయన చేసిన విమర్శలు అట్లాంటివి, ఆయన ప్రజలతో మమేకమైన తీరు అట్లాంటిది. ఎవరు కూడా ఈ రాజకీయంలో మహా అయితే ఎవరైనా చచ్చిపోతే ఏం చేస్తారు, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు నియోజకవర్గంలో, ఎవరైనా ఒకరు చచ్చిపోయారు అనుకో, ఎవరో వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు గిట్లా అనగానే ఇక పొద్దున్నే ఇక ముఖం మీద నీళ్ళు చల్లుకొని బ్రష్ చేసుకొని ఇంత చాయ్ బొట్టు తాగి ఇక పోతారు. ఎంత జేబులో ఒక 5,000 పట్టుకొని సీన్. మళ్ళా శవం వెనకాల శవం ఉంటుంది, శవం ముంగట యువతల అలా కొడుకుంటాడు కాళ్ళకాడ. ఇక అక్కడి నుంచి ఎమ్మెల్యే మనుషులు ఇట్లా ఇక ఎలా అదృశ్య సినిమాలో బ్రహ్మానందం గారు వేసుకొని వస్తారు చూసిన ఒక 10-20 మందిని ఎన్టీఆర్ మీద కొట్లాడడానికి, అట్లా వస్తారు వీళ్ళంతా కూడా. దబ్బా వచ్చి ఎంత జేబులకి ఎంచెల్లి ఇట్లా 5,000 తీస్తారు. 5,000 తీసి దాన్ని ఇట్లా అంటారు, మొత్తం నోట్లు అన్నీ కనిపిస్తున్నట్టు కట్టలన్నీ ఇట్లా అని ఇట్లా పెట్టి ఇక ఫోటో దిగుతారు. శవం ముంగట్నే. ఇక దానికి ఒక స్పెషల్ రైటర్ ఉంటాడు. మళ్ళా ఫలానా పుల్లయ్య గారు, ఎమ్మెల్యే పేరు పుల్లయ్య అనుకుందాం, మా మానకొండ పుల్లయ్య ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలోని ఇక్కడ చింతపల్లి గ్రామంలో చనిపోయిన యాదన్న కుటుంబానికి, వాళ్ళ నాయన చనిపోయినందుకు యాదన్న కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం చేసిండని కింద 5,000 ఆర్థిక సాయం 500 వర్డ్స్ వస్తాయి కింద. మొత్తం ఒక 50 లైన్లతో 500 వర్డ్స్ వస్తాయి. ఇక రాసి దాన్ని ఫేస్బుక్లా, ట్విట్టర్లా, ఇన్స్టాగ్రామ్లా రకరకాలుగా ప్రచారం చేసుకుంటారు. అసలు వీళ్ళు పెట్టే డబ్బు కంటే కూడా వీళ్ళు ప్రచారం చేసే దానికే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అటువంటి రాజకీయ నాయకులు ఉన్న ఈ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు తన కష్టంతో, తన చెమట ఒడిచి సంపాదించిన డబ్బును లక్షల కోట్ల రూపాయలను జనాలకు ఇచ్చేసిండు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలనో, లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమ వలనో, ఆ కార్యకర్తలు, లేకపోతే జనసేన ఫాలోవర్సో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రచారం చేసేది తప్ప ప్రత్యేకంగా ఆయన ఎక్కడా కూడా ఇగో నేను డబ్బులు ఇచ్చినాను అందరు చూడాలి, మీడియాని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్న దాఖలాలు మనం చూడలే. అది పవన్ కళ్యాణ్ గారు. హిస్ ప్రూవ్డ్ లీడర్ నౌ. తను ప్రూవ్ చేసుకుండు, తను నిరూపించుకున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ స్టెబిలిటీ, ఇది పవన్ కళ్యాణ్ యొక్క సత్తా, ఇది పవన్ కళ్యాణ్ యొక్క దమ్ము, ఇదని పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నాడు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా నిలిచిండు. ఇలాంటి ఎందుకు ఇప్పుడు రాజకీయ నాయకుడే కావచ్చు, సరే జనసేన పార్టీలో ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. ఒక ఓపెన్గా మాట్లాడుకుంటే, మనం కుల్లా గుత్తా మాట్లాడుకుంటే వాస్తవాలను మాట్లాడుకోవాలి. ఈ వ్యవస్థకు, ఈ యొక్క సంస్థకు
ఈ యొక్క ప్రజలకు ఈ రోజుల్లో ఎటువంటి నాయకుల అవసరం ఉందంటే అబ్జల్యూట్గా చెప్తా ఉన్నా పక్కా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల యొక్క అవసరము ఈ సమాజానికి వ్యవస్థకు ఉన్నది, ముమ్మాటికి ఉన్నది. ఎవరు విమర్శించినా ఎన్నన్నా కూడా నిలబడ్డాడే తప్ప పారిపోలే తప్పుకోలే. అటువంటి వ్యక్తుల అవసరం ఈ వ్యవస్థకు చాలా ఉంటుంది. ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పని అంశాలు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ నాకు ఇంకా బాగా గుర్తుంది. అంటే సందర్భం వచ్చింది కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఏమన్నాడు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పిండు. నేను అధికారంలోకి వస్తే ఒక చట్టాన్ని తీసుకొస్తా, నేను అధికారంలోకి వస్తే ఒక చట్టాన్ని తీసుకొస్తా. ఆ చట్టం ఎటువంటి చట్టం అంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కూడా తల తీసేసే చట్టం, అటువంటి చట్టాన్ని తీసుకొస్తా అని ఇట్లా చెప్పే దమ్ము ధైర్యం ఈ రాజకీయంలో ఏ నాయకుడికైనా ఉన్నదా? ఈవెన్ చంద్రబాబు కూడా చెప్పలేడు, జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు, కేసీఆర్ చెప్పలేడు, రేవంత్ రెడ్డి చెప్పలేడు, ఎవరు కూడా చెప్పలేరు, నరేంద్ర మోడీ గారు కూడా చెప్పలేరు. ఆ ధైర్యం చేయలేరు. ఫస్ట్ ఆ మాట అనాలంటే కూడా అలా మనసు ఒప్పుకోదు. అటువంటి మనస్తత్వం అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయనను ఆదుకోవాలి, ఆయనను ఆదరించాలి. జనాలు ఒకసారి తప్పు చేసిరు ఓడగొట్టుకొని ఇక మళ్ళీ రానున్న రోజుల్లో తప్పు మళ్ళీ చేయకూడదు ప్రజలు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా. రైట్, ఇక మొత్తానికి కాపు సామాజిక వర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక కింజాపూర్ నుంచి వెళ్ళి అచ్చెన్నాయుడు గారు, ఈయన టీడీపీ సీనియర్ నాయకులు. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఒక చేదోడు వాదోడు లెక్క ఎప్పుడు కూడా ఆయన తోడే ఉన్న వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. ఇక ఆయన బీసీ కుప్పుల వెలుమ, కొల్లు రవీంద్ర బీసీ ఇక మత్స్యకార. ఇక నాదెండ్ల మనోహర్ గారు. ఇక నాదెండ్ల మనోహర్ గారు ఇది ఎట్లా అంటే రామునికి హనుమంతుని లెక్క, రామునికి హనుమంతుడు లక్ష్మణుడు అయితే ఎట్లా తోడుంటారో అట్లా పవన్ కళ్యాణ్ గారికి తోడున్న వ్యక్తి ఎవరంటే జనసేన పార్టీలో ఈ నాదెండ్ల మనోహర్ గారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒకటే ఒక సీటు గెలుచుకున్నది జనసేన పార్టీ. ఆ గెలుచుకున్న వ్యక్తి కూడా ఆ రాపోలు ఇట్లా వైసీపీలోకి చేరినప్పుడు జనసేన మళ్ళీ జీరోలో పడిపోయినది కూడా. అప్పుడు ఈ కొందరు నమ్ముకున్న వ్యక్తులు కొన్ని క్రమేపీ కాలం మారుతున్న కొద్దీ పోయి వైసీపీలో చేరిండ్రు. అయినప్పటికీ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారితో నిజాయితీగా నిలబడ్డ వ్యక్తుల్లో నాదెండ్ల మనోహర్ గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఇక సందీప్ పంచకర్లా ఉన్నాడు, మళ్ళీ పోతే తను ఒక అమ్మాయి కూడా ఉన్నది కదా, పేరు బాగా మాట్లాడుతుంది, పేరు సడన్గా గుర్తు రావట్లేదు, తను కూడా ఉన్నది. అట్లా నాదెండ్ల మనోహర్ గారు అయితే మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి తోడున్న వ్యక్తుల్లో సాయపడ్డ వ్యక్తుల్లో ఇక నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఆయన కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం అనేది అభినందనీయ విషయం. ఇక పి నారాయణ కాపు సామాజిక వర్గం నుంచి, వంగలపూడి అనిత ఈమె ఎస్సీ మాదిగా, సత్యకుమార్ యాదవ్ బీసీ, మళ్ళా నిమ్మకాయల రామానాయుడు కాపు నుంచి వెళ్ళి, ఎన్ఎండి ఫరూక్ ముస్లిం ఈయన మైనారిటీ, ఆనం రామనారాయణ రెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి, పయ్యావుల కేశవ్ కమ్మ, అనగాని సత్యప్రసాద్ ఇక బీసీ గౌడ, కొలుసు పార్థసారథి బీసీ యాదవ, డోలా బాల వీరాంజనేయ స్వామి ఈయన ఎస్సీ మాల, గొట్టిపాటి రవి ఈయన కమ్మ సామాజిక వర్గం నుంచి వెళ్ళి గొట్టిపాటి రవి ఉన్నాడు. ఒకసారి రైట్, ఇక కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం నుంచి వెళ్ళి, గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ బీసీ జనార్దన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. టీజీ భరత్ ఆర్యవైశ్య ఆ యొక్క సామాజిక వర్గం నుంచి కూడా ఇక్కడ స్థానం కల్పించడం అనేది గమనార్హం. అంటే ఎవరికి కూడా ఒక లోటు జరగకుండా అన్ని సామాజిక వర్గాలను ఫుల్ఫిల్ చేసే విధంగా మనము ఇక్కడ క్యాబినెట్ అయితే చూడొచ్చు చాలా స్పష్టంగా. సవితమ్మ ఈమె కురబ సామాజిక వర్గం నుంచి వెళ్ళి, వాసం శెట్టి సుభాష్ బీసీ శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి వెళ్ళి, కొండపల్లి శ్రీనివాసు బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి వెళ్ళి, మండిపల్లి రామ్ ఇక ప్రసాద్ మండిపల్లి రామ్ ప్రసాద్ ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఒక తనయుడు, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇక మొత్తానికి ఇది. కాకపోతే ఇందులో చాలా మంచి విషయం ఏందంటే 17 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఇందులో 17 మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఈ యొక్క స్థానాల్లో 17 మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం అనేది గమనార్హం. క్యాబినెట్లో 17 మంది కొత్త వాళ్ళకి ఇవ్వడం అంటే అది ఆషామాషి ముచ్చట అయితే కాదు, నిజంగా అభినందించాల్సిన విషయం. నాకు తెలిసి టీడీపీలో
ఎక్కువ మంచి జరుగుతుంది అంటే మాత్రం దాని వెనకాల ఖచ్చితంగా ఈ యొక్క అలయన్స్ గవర్నమెంట్లో ఎక్కువ మంచి జరుగుతుందంటే దాని వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయితే ఉంటుంది. కాకపోతే ఏం కోరుకుంటాం అంటే భవిష్యత్తులో ఆయన మంచితనం వల్ల క్లాషెస్ రాకుండా విడిపోయి జనాలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఆయన అతి మంచితనం కావచ్చు, కొందరి దుర్బుద్ధి కావచ్చు, అవి రెండిటికి పొంతన కుదరదు కనుక ఇబ్బందులు అయ్యే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే వాటిని అన్నిటి కూడా దాటివేసి వీళ్ళు మంచి రాజకీయాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. రైట్, ఇక చూద్దాం. ఇక మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి ఈ భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల యొక్క అలయన్స్ నుంచి వచ్చిన మంత్రుల లిస్ట్ అయితే ఈ విధంగా ఉన్నది.